వెల్కమ్ టు పాయింట్ డికోడెడ్. మనం చూస్తున్నాం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్గా అమరావతి జరగబోతోంది. అలాగే ఫైనాన్షియల్ క్యాపిటల్గా కూడా అమరావతి రూపొందబోతోందంటూ నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడిన మాటలు. ఆ నేపథ్యంలో నిజంగానే అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి ఏదైతే ఉందో అభివృద్ధి పరుగులు పెడుతోంది అన్న దానికి సంబంధించి చాలామంది మాట్లాడుతున్న నేపథ్యం మనం చూసాము. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఒక్కటొక్కటిగా శంకుస్థాపనల నుంచి ప్రారంభోత్సవాల వరకు రూపుదిద్దుకుంటున్న ఆ బిల్డింగ్లకు సంబంధించిన డిస్కషన్ కూడా మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో గతంలో అమరావతి గత 5 ఏళ్ల పాటు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. 5 ఏళ్ల తర్వాత మరొకసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అమరావతి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారన్న డిస్కషన్ మనం చేస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన పరిణామాలు, ఆ పరిణామాల నేపథ్యంలో అమరావతిలో కూడా ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉండాలి అనే విధంగా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒకసారి మనం మాట్లాడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే మనం మొదటి నుంచి చూస్తున్నాము, భారతదేశానికి సంబంధించి దేశానికి క్యాపిటల్గా ఢిల్లీ అనుకున్నా సరే ఫైనాన్షియల్ క్యాపిటల్గా మాత్రం ముంబైని మనము అభివర్ణిస్తుంటాం. అదే సందర్భంలోనే హైదరాబాద్ని మనము రాష్ట్ర రాజధానిగా మాట్లాడుకున్నా సరే గ్రోత్ ఇంజన్లో కీలకమైన ప్రాంతంగా మనము వైజాగ్ను ఒకప్పుడు చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ రెండింటిని అంటే రాష్ట్ర రాజధానిగాను అలాగే ఫైనాన్షియల్ రాజధానిగా కూడా అమరావతిని తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో వాటిపైన డిస్కషన్ పెరుగుతుంది. సో అందుకే ఒకసారి ఆ పాయింట్ డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్గా అమరావతి అలాగే రాష్ట్రానికి సంబంధించిన క్యాపిటల్గా కూడా అమరావతి ఎలా జరగబోతుంది అనే విషయానికి సంబంధించి దానికి సంబంధించి పాయింట్ డీకోడ్ చేసే క్రమంలో ఫస్ట్ క్వశ్చన్ మనకు కనిపిస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, అమరావతి శంకుస్థాపనలు, అమరావతిలో నిన్న శంకుస్థాపన జరిగే దాదాపు 21 వరకు వాటికి సంబంధించిన సంస్థలు వాటి వివరాలు ఏంటి అనే విషయానికి సంబంధించి మనం మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నెల 15వ తారీఖున జాతీయ బ్యాంకులు అలాగే బీమా సంస్థలకు సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి మెయిన్ హెడ్ క్వార్టర్స్ని అలాగే జోనల్ కార్యాలయాన్ని అమరావతిలో శంకుస్థాపన చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించిన భూమి పూజ, శంకుస్థాపన అనేది నిన్న జరిగింది. అందులో మనకు కీలకంగా కనిపిస్తున్న చాలా బ్యాంకులు ఉన్నాయి. అందులో పిఎస్యూ బ్యాంకుకి సంబంధించినప్పుడు ఎస్బీఐ కానివ్వండి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి, బ్యాంక్ ఆఫ్ బరోడా, అలాగే కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిబిఐ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఏపీ గ్రామీణ బ్యాంకు, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ నిర్మించే ప్రయత్నం చేస్తుంటే, అలాగే అంటే రాష్ట్రానికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ని, అలాగే నాబార్డు, ఎల్ఐసి, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఏదైతే ఎన్ఐఏసీఎల్ అంటాయో ఇవి కూడా నిన్న అక్కడ శంకుస్థాపన చేసుకునే ప్రయత్నం చేశాయి. సో ఈ విధంగా కొత్త భవనాలకు సంబంధించి అందులో హెడ్ క్వార్టర్స్ కానివ్వండి, జోనల్ ఆఫీసెస్ కానీ మనము చేస్తున్న నేపథ్యంలో దాదాపుగా 1328 కోట్ల రూపాయల పెట్టుబడి అంచనా అన్నది ఇప్పటికే వచ్చింది. ఓ విధంగా చూస్తే ఇది ఒక అతిపెద్ద ఆర్థిక పెట్టుబడిగా కూడా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. మొదటి దశలో ఈ కొత్త సంస్థలు అమరావతిలో బలమైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లేదా ఆర్థిక హబ్ రూపంలో ఏర్పాటయ్యే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దీని ద్వారా డైరెక్ట్గా ఒక 6500 ఉద్యోగాలు, ఇండైరెక్ట్గా మరొక 15,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అన్నది ప్రభుత్వం భావిస్తుంది. ఇక హెడ్ ఆఫీస్ని ఇక్కడ వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడికి వచ్చే స్టాఫ్ కానివ్వండి, స్టాఫ్తో పాటు అక్కడ కొత్తగా ఏర్పడుతున్న భవనాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి హెల్ప్ అయ్యే పరిస్థితే మనకు కనిపిస్తుంది అన్నదే మనకు అర్థమవుతుంది. అందులో మనము సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఆ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, దీన్ని ఎప్పుడు మాట్లాడినా సరే హైదరాబాద్కు సంబంధించి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గురించి మనం మాట్లాడుతుంటాము. ఆ హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది మాదాపూర్ దగ్గరలో ఉంటుంది. దాన్ని ఇప్పుడు అమరావతిలో జరుగుతున్న ఈ పరిణామ క్రమంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్తో పోల్చడం సరైనదా కాదా అన్న ఒక ప్రశ్న మనకు కనిపిస్తుంది. దాంట్లో మనం కీలకంగా కొన్ని అంశాల గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే అమరావతిలో మనం మాట్లాడుతున్న బ్యాంకులు, బీమా సంస్థల హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకటే చోట సెట్ అవుతాయి. కాబట్టి దీని ప్రకారం హైదరాబాద్లో ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా దీనికి ఆ అభివృద్ధికి ఈక్వల్గా కనిపిస్తుంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఇది పోల్చడం సరైనదే. అంతేకాకుండా కొన్ని వ్యత్యాసాలు కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ ఇప్పటికే పూర్తి స్థాయిలో ఐటీ కానివ్వండి, బీఐ కానివ్వండి, టెక్ ఫస్టర్గా హబ్గా ఆల్రెడీ ఇప్పటికే అభివృద్ధి చెందిన నేపథ్యంలో భారీ ఐటీ సాఫ్ట్వేర్ పరిశ్రమ, మల్టీనేషనల్ కంపెనీలు, హెచ్ఆర్ క్లస్టర్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అమరావతిలో మాత్రం ఆ ప్రణాళిక ముఖ్యంగా ఇప్పుడు చూస్తే మాత్రం బ్యాంకులు, ఫైనాన్సులు అంటే అందులో ముఖ్యంగా బీమా, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన కంపెనీస్ ఇప్పుడు అవుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఐటీ కానివ్వండి, సాఫ్ట్వేర్ సంబంధించిన వాటిని బయట ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఒక్క ప్లేసు అంటే ఆ కాన్ఫ్లిక్ట్ స్థాయి మనం చూస్తే మాత్రం హైదరాబాద్లో ఎఫ్డీలో ఇప్పటికే సంస్థలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఇప్పటికే సంస్థలు, ఉద్యోగులు, ఇన్ఫ్రా కమ్యూనిటీ ఇవన్నీ ఏర్పడ్డాయి. అమరావతిలో మాత్రం ఇది చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పుడే నిర్మాణం ప్రారంభమైంది, అది పూర్తి అవ్వాలి. ఆ తర్వాత గతంతో ఉన్న పరిస్థితుల కన్నా ఇప్పుడు డిఫరెంట్గా ఉండాలి. సో అలాంటి సందర్భం చూసినప్పుడు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది ఆశించడం కాస్త కష్టమైన పని.
ఎందుకంటే దానికి సంబంధించిన రిజల్ట్స్ రావాలంటే కాస్త టైం పట్టే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ అన్న నగరం అన్నది మనము 450 సంవత్సరాల ఒక లైఫ్ ఉంటే అందులో దాదాపుగా గత 25 నుంచి 30 సంవత్సరాల్లోనే ఈ మొత్తం అభివృద్ధి అనేది జరుగుతూ వస్తుంది. కాబట్టి ఆ విధంగా జరగాలి అంటే అమరావతిలో మరి కాస్త టైం పట్టేది ఉంది. ఎందుకు ముఖ్యంగా హైదరాబాద్ స్థాయికి సంబంధించిన ఆర్థికం అంటే ఎకనామికల్ కానివ్వండి, అలాగే గ్రోత్ హబ్గా ఇది మారకపోయినా సరే ప్రస్తుతానికైతే రాష్ట్ర స్థాయి బ్యాంకింగ్ ఫైనాన్స్ హబ్గా మాత్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి అయ్యే అవకాశము కనిపిస్తుంది. దీని తర్వాత ఏముంటుంది, ముఖ్యంగా చూస్తే అమరావతిలో ఫినాన్సు, అడ్మినిస్ట్రేషను, ఆ తర్వాత స్లోగా దాన్ని అడ్వాంటేజ్గా మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి అక్కడ హబ్బు ఏర్పడే అవకాశం ఉంది. అంతే సందర్భంలో అక్కడ ఆర్థిక కేంద్రంగా కూడా మారే ఛాన్స్ ఉంది అనేది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పాల్సింది. సో ఈ నేపథ్యంలో థర్డ్ క్వశ్చన్ మనము అడగాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ బ్యాంకులు లేదా ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అన్నవి అభివృద్ధికి ఎలా తోడ్పడతాయి అన్నది ఒక క్వశ్చన్ అడిగితే మాత్రం ఇప్పుడు దాదాపుగా 1300 కోట్లకు పైగా పెట్టుబడులు ఇక్కడ దాంట్లో రాబోతున్నాయి. ఫినాన్షియల్ సంబంధించిన యాక్టివిటీస్ అక్కడ జరుగుతాయి, భవన నిర్మాణాలు జరుగుతాయి, వీటి కారణంగా ఉద్యోగాలు వస్తాయి, వీటి ద్వారా స్థానికంగా ఉండే ఆర్థిక కార్యకలాపాలు అన్నవి పెరుగుతాయి. రాష్ట్ర స్థాయి బ్యాంకులు కానివ్వండి, బీమా సంస్థలకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఒకవేళ అమరావతిలో ఒకవేళ స్టార్ట్ అయితే అక్కడ లావాదేవీలు, రిసోర్సెస్, డిస్పాచ్ కేంద్రాలు కూడా అక్కడ వస్తాయి. ఆ విధంగా ఇది ఫైనాన్షియల్ క్యాపిటల్ గాను ఫైనాన్షియల్ హబ్గా మారేందుకు అభివృద్ధికి కూడా దోహదపడే అవకాశం కనిపిస్తుంది. కీలకంగా ఇక్కడ మాట్లాడాల్సిన పాయింట్లు, ఒకటి అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది, బ్యాంకింగ్ ఉంటుంది, ఫినాన్షియల్ సంబంధించిన యాక్టివిటీస్ కానివ్వండి, దానికి సంబంధించిన సర్వీసెస్ కానివ్వండి, దానికి సంబంధించిన మేనేజ్మెంటు, బ్యాక్ ఆఫీసులు, సపోర్ట్ స్టాఫ్ ఇలాంటి ఉద్యోగాలన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇక యువజనులకు కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనేది మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఆర్థిక సర్వీసులకు సంబంధించినవి కేవలం హైదరాబాద్లో జరిగేవి, ఏదైనా కావాలనుకున్నా సరే హైదరాబాద్ సెంట్రిక్గా ఈ జరుగుతున్న నేపథ్యం నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇది మరింత సమీపంలో వస్తాయి, కనెక్టివిటీ పెరుగుతుంది, ఈజీ యాక్సెస్ అవుతుంది, అక్కడ దానికి సంబంధించిన వసతి సేవలు కూడా వస్తాయి. కాబట్టి పెద్ద బ్యాంకులు అలాగే బీమా కంపెనీకి సంబంధించిన క్లస్టరింగ్ అన్నది ఇక్కడ పెరిగే అవకాశం ఉంది. ఇక ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఫినాన్స్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సామాజికంగా, వాణిజ్యంగా పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ అభివృద్ధి వంటి వాటికి సంబంధించి ఆ పరిధి పెరుగుతుంది. ఒక్కసారి అక్కడ బ్రాంచెస్ ఏవైతే స్టార్ట్ అవుతాయో బ్రాంచెస్కి కూడా ఇలాంటి బిజినెస్ లోన్స్ లేదా హౌసింగ్ లోన్స్ ఇలాంటి వాటికి టార్గెట్స్ ఉంటాయి. కాబట్టి అక్కడ వాళ్ళకి, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి దాని ఫెసిలిటీస్ అన్నవి త్వరలో అందే అవకాశం ఉంటుంది, యాక్సెసిబిలిటీ ఈజీ అవుతుంది. తద్వారా కొత్తగా అక్కడ పెడుతున్న కంపెనీలు కానివ్వండి, ఆ కంపెనీలకు సంబంధించిన ఫినాన్షియల్ సపోర్టు అలాంటివన్నీ కూడా ఇవ్వడానికి ఈజీ అన్నదైతే ఏర్పడుతుంది అన్నది మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరొక ప్రశ్న ఇప్పుడు మనకి వస్తుంది. ఆ ప్రశ్న ఏంటంటే అసలు విపక్షాలు, విశ్లేషకులు దీని గురించి ఏమంటున్నారు అన్నదాన్ని మనం చూడాలి. ఆ విధంగా చూస్తే మాత్రం కొద్దిమంది, అంటే దీంట్లో నెగిటివ్ ఆస్పెక్ట్ మనం చూసుకోవాలి. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం నాన్ ఎల్పిఎస్ వాళ్ళు ఎవరైతే ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో ఎవరైతే వాళ్ళు డబ్బులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళు కొద్దిమంది రైతులు మాత్రం కొద్దిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భూమి అన్నది మీరు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా చేసుకున్నారు, కానీ ఆ భూములను ఇలా సరైన డెవలప్మెంట్ వినియోగించాలి, అంతేకాకుండా డెవలప్ అయిన ప్లాట్స్ మాకు ఇవ్వాలి, యాన్యుటీ చెల్లింపులు చేయాలి, ఇవన్నీ జరిగిన తర్వాత మాకు ఫెసిలిటీస్ అందించాలి. ఇలా జరగకుండా మీరు కేవలము వీటి ద్వారా లేట్ చేస్తూ ఆ తర్వాత మీరు ఇట్లాగానే అందరికీ అలొకేషన్ చేస్తే మాత్రము అది మాకు ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ కారణంగా మీరు వీలైనంత త్వరగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి, ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించిన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి, దాని ద్వారా మాకు లాభం జరుగుతుంది, అంతేకాకుండా దేశానికి, రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుంది అన్న దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి కాకుండా మరికొద్ది మంది చెప్పే మాటలు, ఈ స్థాయిలో ఇన్ని బ్యాంకులు అక్కడికి వచ్చిన తర్వాత కేవలం అవి బ్రాంచెస్ కానీ స్టార్ట్ చేసి హెడ్ క్వార్టర్స్ని అక్కడికి షిఫ్ట్ చేయకపోయినా, లేదా రాష్ట్రానికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు విజయవాడలోనూ, వైజాగ్లోనూ ఉన్నాయి, వాటిని అక్కడి నుంచి తొలగించి ఇక్కడికి కానీ తీసుకొని వస్తే దానివల్ల జరిగే లాభం కూడా చాలా పెద్దగా ఉండదు. ఇప్పటికే అక్కడ ఉన్న జనాభా ఎంత, ఆ జనాభాకు అనుగుణంగా చూస్తే ఇన్ని బ్యాంకులు వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కానివ్వండి, వాళ్ళ బ్రాంచెస్ కానీ తీసుకొని వస్తే అక్కడ ట్రాన్సాక్షన్స్ చేసే మనుషులు ఉన్నారా, ట్రాన్సాక్షన్ చేయడానికి అవసరమైన కంపెనీలు వస్తున్నాయా, ఆ కంపెనీలు లేని నేపథ్యంలో ఇవి అంటే ఏవైతే మనం మాట్లాడుతున్న బ్రాంచెస్ ఉన్నాయో అవి వాళ్ళ టార్గెట్స్ రీచ్ అవ్వలేక అది ఒకవేళ కష్టసాధ్యంగా మారితే మాత్రం వాడు అక్కడ నుంచి తీసేళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దానివల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నది కూడా ఒక మాట్లాడుతున్నారు. ఇక అనుకున్నంత స్థాయిలో అక్కడ అభివృద్ధి చెంది ఉద్యోగ అవకాశాలు ఒకవేళ లేకపోతే మాత్రం చాలా కష్టమైన పరిస్థితే ఉంటుంది. ఇక అది కాకుండా ఫ్యూచరిస్టిక్ ఆలోచనతో వీళ్ళు ఎప్పుడైతే పెడుతున్నారో దాని కారణంగా పెడుతున్న ఇన్వెస్ట్మెంట్స్ అవి కానీ అనుకున్నంత స్థాయిలో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే మాత్రం బ్యాంకులు కూడా వెనకడిగేసే అవకాశం ఉంది అన్నది మనకు అనిపిస్తుంది. ఈ కారణంగా చూస్తే మాత్రము ఒకటి, కొత్త రాజధానికి సంబంధించి ఏదైతే నిర్మాణం జరుగుతుందో దాంట్లో
అక్కడ ల్యాండ్ పూలింగ్ కోసం పెట్టిన ఖర్చులు కానివ్వండి, అక్కడ నిర్మాణం కానివ్వండి, తర్వాత ఆర్థిక బాధ్యతలు ఇవన్నిటికీ వ్యతిరేకంగా ఇది జరిగితే మాత్రం ఖచ్చితంగా ప్రతి రాజకీయ పెట్టుబడికి కూడా అది వాల్యూమ్ అయిపోతుంది అన్నది చెప్పే అవసరం ఉంది. ఇక రాబోయే సంవత్సరాల్లో ఫలితం లేదు అనే ఒక మాట జరిగితే మాత్రము అది ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేసే అవకాశం ఉంది. అక్కడ బ్యాంకులు ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా, బ్యాంకులో రుణాలు ఇవ్వాలన్నా, లేదా బ్యాంకులో కొత్తగా వస్తున్న కంపెనీలకు సంబంధించిన శాలరీ అకౌంట్స్ ఇలాంటివన్నింటినీ స్టార్ట్ చేయాలి అంటే అన్నింటికీ సంబంధించిన యాక్టివిటీస్ అక్కడ స్టార్ట్ అవ్వకపోతే మాత్రం ఇప్పుడు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న బ్యాంకులు వాటి వల్ల నష్టం జరుగుతుంది అన్నది మరొక కీలకమైన అంశము. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న అతిపెద్ద అనుమానం కానివ్వండి, ఆరోపణ కానీ ఏంటంటే అతి తక్కువ ధరలకే అక్కడ స్థలాల్ని కేటాయిస్తున్నారు, తద్వారా అవి రియల్ ఎస్టేట్కి పనికి వస్తాయి తప్ప డెవలప్మెంట్కి పనికి రావు అనే విధంగా కొంతమంది మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్న నేపథ్యంలో ఆ విధంగా ఎక్కువ టెన్షన్ పడుతుంది. అది కాకుండా డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ చేయకుండా అన్నింటినీ సెంట్రలైజ్ చేసి మొత్తం అన్నింటినీ తీసుకొచ్చి అమరావతిలోనే పెడితే అమరావతి మీద భారం ఎక్కువ పడుతుంది, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. ఎక్స్పెక్టేషన్స్ ఒకవేళ రీచ్ అవ్వలేని పరిస్థితుల్లో సమస్యలు వస్తాయన్నది కూడా మరొక మాట వినిపిస్తుంది. ఏ విధంగా చూసినా సరే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్గా అమరావతి ఏర్పడడానికి అవసరమైన అన్ని అర్హతలు, అవకాశాలు ఉన్నాయి. కానీ దానికి అనుగుణంగా మిగిలిన ప్రణాళికలు వాటికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ జరగకపోతే మాత్రం అది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది అన్నది విశ్లేషకులు చెప్తున్నారు.